స్టాక్స్. తర్వాత టైప్స్ ఆఫ్ బెడ్స్. ఇప్పుడు టెయిల్ స్టాక్. టెయిల్ స్టాక్ అంటే లేత్ మిషన్లో రైట్ సైడ్ ఉన్నటువంటి ఒక భాగం. టెయిల్ స్టాక్లో లెఫ్ట్ సైడ్ హెడ్ స్టాక్ ఉంటుంది, రైట్ సైడ్లో టెయిల్ స్టాక్ ఉంటుంది. అంటే మిషన్ మీద నిలవనే ఉంటే ఈ పక్కకు వచ్చేసి లెఫ్ట్ సైడ్లో హెడ్ స్టాక్ ఉంటుంది, రైట్ సైడ్లో టెయిల్ స్టాక్ ఉంటుంది. దాంట్లో మనము డ్రిల్ చెక్కులు కానీ డ్రిల్ బిట్లు కానీ అంటే టేపర్ షాంక్ ఉన్నటువంటి డ్రిల్ చెక్కులు కానీ డ్రిల్ బిట్స్ కానీ రీమర్స్ కానీ ట్యాప్స్ కానీ ఇట్లాంటివన్నీ దాంట్లో సెట్ చేసుకొని ఆపరేషన్స్ చేస్తూ ఉంటాం. డ్రిల్లింగ్ ఆపరేషన్ కానీ వీలింగ్ ఆపరేషన్ కానీ బిట్స్ కానీ చేస్తూ ఉంటాం. అది క్లాస్ చెప్తారా? అది లెసన్ ఒకటి సరే. ఈరోజు లెసన్ చేసినందుకు టెయిల్ స్టాక్ 15 నిమిషాలు రా. It is a sliding unit on the body. It is a sliding unit on the bed base of the lathe bed. Lathe bed అంటే తెలుసు కదా, lathe bed మీద బెడ్ బేస్ ఉంటాయి, వీ షేప్ బెడ్స్ ఉంటాయి, ఫ్లాట్ బెడ్స్ కూడా ఉంటాయి, కాంబినేషన్ బెడ్స్. మన lathe మీద ఉంటుంది కాంబినేషన్ బెడ్ అంటే వీ షేప్ ఉంటుంది, ఫ్లాట్ ఉంటుంది. ఆ బెడ్ మీద టెయిల్ స్టాక్ అటు ఇటు మూవ్ కావడానికి ఏర్పాటు చేసి ఉంటారు అన్నమాట. ఇట్ ఈస్ మేడ్ ఇన్ ద two parts, namely the base and the body. ఈ లేత్ టెయిల్ స్టాక్లో మనకు రెండు భాగాలు ఉంటాయి, ఒకటి బాడీ, ఒకటి బేస్. ఈ కింది భాగం అంతా కూడా బేస్ అవుతుంది, ఈ పైనంతా కూడా బాడీ. ఈ బాడీలో మనకు చాలా పార్ట్స్ ఉన్నాయి. ఇట్లా రెండు మెయిన్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. టెయిల్ స్టాక్లో రెండు మెయిన్ పార్ట్స్ ఉంటాయి. The base bottom is measured accurately and has V grooves corresponding to the bed base. ఈ బేస్ అనేదాన్ని కింది భాగంలో V షేప్ కలిగినటువంటి V grooves తయారు చేసి ఉంటారు. అవి మిషనింగ్ చేసి బాగా పక్కా యాక్యురేట్గా ఫినిషింగ్ చేసి ఉంటారు. కాబట్టి ఆ బెడ్ బేస్ మీద అది ఫ్రీగా మూవ్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది అన్నమాట. అర్థమైంది కదా? ఇట్ కెన్ ఆల్సో slide over the bed and it can be clamped at any position on the bed by means of the clamping unit. అంటే ఈ బెడ్ మీద మనము ఆ టెయిల్ స్టాక్ను ముందుకు తీసుకోవచ్చు, వెనక్కి తీసుకురావచ్చు. అట్లా ముందుకు వెనక్కి తీసుకుపోయిన తర్వాత అది ఏ పొజిషన్లో కావాలో ఆ పొజిషన్లో లాక్ చేసుకోవచ్చు. ఎందుకంటే దాంట్లో ఒక లాక్ నట్టు ఉంటుంది. ఆ లాక్ నట్టు బిగించుకుంటే కానీ బెడ్కు గట్టిగా టైట్ అయిపోతుంది. ఇంకా అక్కడి నుంచి మనం డ్రిల్లింగ్ ఆపరేషన్ కానీ థ్రెడ్డింగ్ ఆపరేషన్ కానీ లేకపోతే ట్యాపింగ్ ఆపరేషన్ కానీ లేకపోతే రీవింగ్ ఆపరేషన్ కానీ ఏ జాబ్స్ అన్నీ కూడా చేసుకోవచ్చు. ద బాడీ ఆఫ్ ద టెయిల్ స్టాక్ ఈస్ అసెంబల్డ్ టు ద బేస్. ఈ బాడీ అనే దాన్ని బేస్కు అసెంబుల్ చేసి ఉంటారు. ఈ బేస్కు ఈ బాడీని అసెంబుల్ చేసి ఉంటారు. అర్థమైందా? Gradients are marked on the rear end of the base and a zero line is marked on the body. ఈ బాడీకి ఈ బేస్కు ఇటుపక్క అంటే మనము చూస్తే ఫ్రంట్ సైడ్కి వస్తుంది అన్నమాట. టెయిల్ స్టాక్ బ్యాక్ సైడ్, టెయిల్ స్టాక్ ఫ్రంట్ సైడ్. ఇక్కడ ఒక మార్క్ ఇచ్చింటాడు సెంటర్లో, జీరో లైన్. ఫ్రంట్ సైడ్ కూడా జీరో లైన్. ఎందుకు ఉంటుందంటే ఈ కరెక్ట్గా వాటి యొక్క యాక్సిస్ హెడ్ స్టాక్ యొక్క యాక్సిస్లోకి టెయిల్ స్టాక్ సెంటర్ యాక్సిస్ అనేది రావడానికి ఆ రెండు జీరో లైన్లు మ్యాచ్ అయినప్పుడు అది కరెక్ట్గా సెంటర్లో ఉంటుంది. ఒకవేళ ఆ జీరో లైన్లు కన్నా సెంటర్లో లేకపోతే కదా అటో ఇటో పక్కకు ఉంటాయి. అట్లా పక్కకు ఉన్నదాన్ని అప్సెట్టింగ్ అంటారు. ఏమంటారు? అప్సెట్టింగ్ అంటే టేపర్ టర్నింగ్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి సెట్టింగ్. సో మనం ఎప్పుడు కూడా ఈ సెంటర్ వచ్చేసి లేత్ హెడ్ స్టాక్లో ఉన్నటువంటి సెంటర్ పాయింట్కి కరెక్ట్గా ఉండాలి. ఒకవేళ మనం టేపర్ టర్నింగ్ చేసుకోవాలనుకుంటే కనుక ఇక్కడ ఈ జీరో లైన్లలో ఏ పక్కకు టేపర్ కావాలో ఆలోచన చేసుకొని ఆ పక్కకు జరుపుకోవాలి. దీనికి రెండు స్క్రూలు ఉంటాయి. ఇక్కడ స్క్రూ ఉంది కదా, ఇక్కడ ఒకటి ఉంటుంది, దీనికి ఆపోజిట్లో అటువైపు ఒకటి ఉంటుంది. అటుపక్కది లాక్ చేసుకొని ఇటుపక్కది లాక్ చేసుకొని ఇటుపక్కది టైట్ చేస్తే కదా ఇటు జరుగుతుంది.
బాగా గమనించండి. ఆ పక్కది టైట్ చేసి ముందు ఈ పక్కది లూజ్ చేసుకుంటారు. ఆ పక్కది టైట్ చేస్తే ఆ పక్క తిరుగుతారు. అర్థం చేసుకుంటారు. ఈ పక్కది లూజ్ చేసిన తర్వాత బోల్డ్ ఎనికి వచ్చింటారు. ఆ పక్కది టైట్ చేస్తే ఆ లూజ్ ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా టైట్ చేయడం వల్ల బాడీని అంతా ఎనికి లాక్కొని ఆ పక్కకు లాక్కుంటారు. అంటే ఆ పక్కకు పోయిన తర్వాత మనకు ఇది ఆటు పక్కకు అప్సెట్టింగ్ అయింది. అప్పుడు మనకు ఇక్కడ టర్నింగ్ చేసేటువంటి భాగం వచ్చేసి మనకు ఇక్కడ చిన్న డయామీటర్ వస్తుంది, లేదు హెడ్ స్టాక్ దగ్గర పెద్ద డయామీటర్ వస్తుంది. ఈ పక్కకు చేరుకుంటే కనుక ఇక్కడ పెద్ద డయామీటర్ వస్తుంది, అప్పుడు చిన్న డయామీటర్ వస్తుంది. అర్థమైందంటే టేపర్ చేసుకోవడానికి ఇది అప్సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఏం రాసినారో చూద్దాం. The body and base are made out of cast iron. The parts of plate stocks are. ఈ బాడీ అంతా కూడా క్యాస్ట్ ఐరన్. ఈ బాడీ మాత్రమే క్యాస్ట్ ఐరన్, కిందిది మాత్రం క్యాస్ట్ ఐరన్ కాదు, స్టీల్ ప్లేట్ కొద్దిగా హార్డ్గా ఉన్నటువంటి మెటీరియల్తో తయారు చేస్తారన్నమాట. సరే, దీంట్లో పార్ట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి బేస్. ఇక్కడ చూపించాడు కదా, ఇదంతా కూడా బేస్. కిందిది మాత్రమే ఇది, ఈ భాగం అంతా కూడా బేస్, మిగతా భాగం అంతా కూడా బాడీ. రెండవది సి వచ్చేసి స్పిన్డిల్, లేకపోతే దాన్ని బ్యారెల్ అంటారు. అంటే అది స్పిన్డిల్ లేకపోతే బ్యారెల్ అంటే ఇది, ఈ భాగం అంతా కూడా, ఈ భాగం అంతా కూడా మనకు స్పిన్డిల్ అంటారు, దాన్ని బ్యారెల్ కూడా అంటారు. దీని లోపల మనకు ఇట్లా టేపర్ కలిగినటువంటి ముందు పక్క టేపర్ కలిగినటువంటి హోల్ ఉంటుంది. ఆ టేపర్లో మనం ఇట్లాంటి సెంటర్లు, లేకపోతే టేపర్ షాంపూ ఉన్నటువంటి డ్రిల్ బిట్లు, అట్లనే డ్రిల్ చెక్కులు, ఇవన్నీ కూడా దీంట్లో సెట్ చేసుకోవచ్చు. టేపర్లో గట్టిగా కొట్టేస్తే సెట్ అయిపోతుంది బయటికి రాదు. అంటే బాగా తుడుచుకొని క్లీన్గా ఉన్నప్పుడే ఇది బాగా సెట్ అవుతుంది. రఫ్గా లేకపోతే దాని మీద కూలెంట్ లేకపోతే డస్ట్ ఏదైనా ఉంటుందంటే కదా, టైట్గా కొడితే కూర్చోదు సరిగ్గా. మనం ఆపరేషన్ చేసినప్పుడు అది తిరిగిపోయి కూడా వస్తుంది. ఒక్కోసారి డ్రిల్ బిట్ కూడా విరిగిపోతానికి వస్తారు. కాబట్టి ఈ సెంటర్లు కానీ డ్రిల్ చెక్కులు కానీ డ్రిల్ బిట్లు కానీ టేపర్ షాప్ ఉన్నటువంటి బాగా క్లీన్ చేసుకొని, దీంట్లో కూడా క్లీన్ చేసుకోవాలి, దాని షాంపును క్లీన్ చేసుకోవాలి, తర్వాతనే టైట్ చేసుకోవాలి. తర్వాత దీంట్లో ఇక్కడ ఈ భాగంలో స్పిన్డిల్ నట్ ఉంటుంది, అంటే లోపల థ్రెడ్ కటింగ్ ఉంటుంది. ఆ థ్రెడ్ కటింగ్ ఉండడం వల్ల ఈ హ్యాండిల్ కదా, ఇక్కడ స్క్రూ స్పిన్డిల్ ఉంది. ఈ స్క్రూ స్పిన్డిల్ ఈ నట్లో కూర్చుంటుంది. ఆ నట్లో తిరుగుతూ ఉన్నప్పుడు ఈ స్పిన్డిల్ అనేది దీన్ని ఏమన్నారు, స్పిన్డిల్. ఈ స్పిన్డిల్ భాగంతో కూడా ముందుకు ఎనికి పోవడానికి ఎనికి రావడానికి వస్తాను. తర్వాత ఆపరేటింగ్ స్క్రూ రాడ్, ఇదంతా కూడా స్క్రూ రాడ్. అంటే ఈ హ్యాండిల్ తిరిగినప్పుడు స్క్రూ రాడ్ తిరిగి దీంట్లో లోపల థ్రెడ్స్ ఉంటాయి కదా, సో అవి ఆ థ్రెడ్లో తిరుగుతూ ఉండడం వల్ల అది ఎనికి ముందుకు జరుగుతూ ఉంటుంది. తర్వాత ఆపరేటింగ్ నట్టు, ఇది ఆపరేటింగ్ నట్టు. తర్వాత టైల్ స్టాక్ హ్యాండ్ వీల్, ఇది హ్యాండ్ వీల్. తర్వాత హ్యాండ్ వీల్ తర్వాత కీ ఆడుంటుంది. కీ వచ్చేసి మనకు ఈ భాగంలో ఉంటుంది. ఇది కీ. అంటే ఈ స్పిన్డిల్ ఉంది కదా, ఈ స్పిన్డిల్ ఈ కీవేలోనే కూర్చోవాలి. చిన్న స్లాట్ లాగా కనపడుతుంది కదా, అదంతా కూడా కీవే కూర్చోవడానికి కీవే. ఈ కీ కూర్చోవడానికి ఇది కీవే. మళ్ళీ పార్ట్స్ అన్ని కూడా చూపిస్తాను నేను మన దాంట్లో. ఈ కీవేలో ఈ కీ కూర్చుంటుంది. ఈ కీ ఉండడం వల్ల ఈ స్పిన్డిల్ అటు ఇటు తిరగకుండా కరెక్ట్గా దాంట్లోనే ఉంటుంది. అట్లే ఉంది, అట్లే ముందుకు అట్లే ఎనికి వచ్చిపోతూ ఉంటుంది. ఒకవేళ ఈ కీ లేదనుకో అది తిరుగుతూ ఉంటుంది. దాన్ని కరెక్ట్గా కూర్చోబెట్టారు. తర్వాత దీన్ని లాక్ చేసుకోవడానికి ఇక్కడ ఒక లివర్ ఉంటుంది. స్పిన్డిల్ లాక్ లివర్ ఇది. ఈ స్పిన్డిల్ని లాక్ చేసుకోవడానికి ఈ లాక్ లివర్. అంటే మనకు ఏ పొజిషన్లో కావాలంటే ఆ పొజిషన్లో లాక్ చేసుకోవచ్చు. తర్వాత క్లాంపింగ్ బోల్ట్. క్లాంపింగ్ బోల్ట్ వచ్చేసి మనకు ఇవి ఈ జేల్ చూపించాడు కదా, ఇదొకటి ఇదొకటి, ఈ రెండు కూడా క్లాంపింగ్ బోల్ట్ నట్టు. దానికి ఈ నట్లను టైట్ చేస్తే ఈ బాడీ ఇది బెడ్ మీద ఎక్కడ కావాలంటే అక్కడ టైట్ అయిపోతుంది. అర్థమైందా? సో ఇది టోటల్గా దీంట్లో ఉన్నటువంటి పార్ట్స్. తర్వాత ఫంక్షనింగ్ ఆఫ్ ఏ టైల్ స్టాక్. టైల్ స్టాక్ యొక్క
ఫంక్షన్ ఏ విధంగా ఉంటుంది. బై రొటేటింగ్ ద హ్యాండ్ వీల్ ద బ్యారెల్ కెన్ బి మూవ్డ్ ఫార్వర్డ్ ఆర్ బ్యాక్వర్డ్. ఈ వీల్ అనేది మనం తిప్పుతూ ఉంటే స్పిడిల్ అనేది ముందుకు పోతుంటుంది, వెనక్కి వస్తుంది. మనం ఎప్పుడు తిప్పితే రైట్ సైడ్ తిప్పితే ముందుకు వెళ్తుంది, లెఫ్ట్ సైడ్ తిప్పితే వెనక్కి వస్తుంది. ద బ్యారెల్ కెన్ బి లాక్ ఇన్ ఎనీ రిక్వైర్డ్ పొజిషన్. ఆ స్పిడిల్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ లాక్ చేసుకోవచ్చు. సపోజ్ హెడ్ స్టాప్లో ఒక షాప్ పెట్టినాము, పొడుగు దానికి మళ్ళీ ఇక్కడ సపోర్ట్ చేయాల్సిందే. సపోర్ట్ చేయాలంటే సెంటర్ పెట్టుకోవాలి. టెయిల్ షాప్లో ఉన్నటువంటి సెంటర్ సపోర్ట్ చేసుకోవాలి. అట్లా సపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ రెండు నట్లు ఉన్నాయి కదా బేస్ మీద, ఆ నట్లను బిగించేసుకుంటే అట్లా ఉంటుంది. తర్వాత పైన సెంటర్ని బిగించేటువంటి లాక్ నట్ ఉంది కదా డి అనేది, దాన్ని లాక్ చేసుకుంటే ఇంకా అక్కడే పర్మనెంట్గా ఉంటుంది. తర్వాత హ్యాండ్ని కొంచెం టైట్ చేసి ఫ్రీగా మూవ్ అయ్యేటట్టుగా సెట్ చేసుకుంటాం. The hollow end of the barrel at the front is provided with a more taper to accommodate the cutting tools with taper shaft. Like the point, ఈ టైల్ షాప్లో స్పిడిల్ ఉంది కదా, ఈ స్పిడిల్ ముందు భాగంలో లోపల ఒక హోల్ ఉంటుంది. ఆ హోల్ టేపర్ కలిగి ఉంటుంది. ఆ టేపర్ని ఏమంటారు? ఎంటీ టేపర్, మోర్స్ టేపర్. అలానే మెట్రిక్ టేపర్ అని కూడా అంటారు. గుర్తుపెట్టుకోండి ఎంటీ టేపర్. ఆ ఎంటీ టేపర్ అనేది మనకు క్వశ్చన్లో కంపల్సరీ వస్తారు. ఎంటీ టేపర్స్ ఎక్కడ వాడతారు, లేకపోతే ఎంటీ టేపర్స్ ఎన్ని విధాలుగా ఉన్నాయి. ఎంటీ టేపర్స్ MT1 to MT8 వరకు ఉన్నాయి. వాటి గురించి మళ్ళీ లెసన్ ఉంది చెప్పుకుందాం. సో ఇది ఎంటీ టేపర్. ఏమంటారు టేపర్ను? మోర్స్ టేపర్. తర్వాత ద బాడీ కెన్ బి మూవ్డ్ ఓవర్ ద బేస్ లేటరల్లీ. ఈ బాడీ అనేది ఈ బేస్ మీద అటు ఇటు మూవ్ అవుతుంది. ఇప్పుడు మనము అప్సెటింగ్ చేసుకొని టేపర్ టర్నింగ్ చేసుకోవాలనే అవసరం ఉన్నప్పుడు ఆ బేస్ మీద బాడీని అటుపక్క కానీ ఇటుపక్క కానీ జరుపుకుంటాం. అర్థమైంది కదా? తర్వాత అండ్ ద అమౌంట్ ఆఫ్ మూమెంట్ మే బి read approximately referring to the gradations marked. These arrangements gradations are sometimes marked on the barrel to indicate the movement of the barrel. అర్థమైందా? బ్యారెల్ అంటే ఈ స్పిడిల్. ఈ స్పిడిల్లో ఈ పై పక్క గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. అంటే మనము ఎంత ముందుకు తీసుకెళ్తున్నాము, ఎంత వెనక్కి తీసుకొస్తున్నాము అనేది ఈ భాగం ఉంది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా గ్రాడ్యుయేషన్స్ వరుసగా ఉంటాయి. 0 నుంచి 5 mm 10 mm అట్లా లైన్లు ఉంటాయి. 15, 20, 25, 30 అట్లా ఒక 100 mm వరకు దీంట్లో ఇక్కడ నుంచి ఇక్కడికి గ్రాడ్యుయేషన్స్ ఉంటాయి. ఆ గ్రాడ్యుయేషన్స్ ప్రకారం మనం అప్రాక్సిమేట్గా ముందుకు తీసుకెళ్ళచ్చు, వెనక్కి తీసుకురావచ్చు. అర్థమైంది కదా? విత్ ద హెల్ప్ ఆఫ్ ద అడ్జస్టింగ్ స్క్రూస్ ద బాడీ కెన్ బి మూవ్డ్ ఓవర్ ద బేస్ లేటర్లీ. తర్వాత ఇక్కడ మేము చెప్పుకున్నాం కదా, అప్సెట్టింగ్ చేసుకోవడానికి కింద ఇటుపక్క 0 లైన్ ఉంటుంది, ఇటుపక్క 0 లైన్ ఉంటుందని. సో దీంట్లో అడ్జస్ట్ చేయాలంటే ఈ స్క్రూ పైన, ఈ స్క్రూ ఒక్కొక్క స్క్రూ లూజ్ చేసి ఇంకొక స్క్రూ టైట్ చేస్తే ఆ పక్క పోతుంది. ఆ పక్కది లూజ్ చేసి ఈ పక్క టైట్ చేస్తే ఈ పక్క. అర్థమైంది? సో అట్లా అప్సెట్టింగ్ చేసుకోవడానికి అది ఉపయోగపడుతుంది. తర్వాత రెఫరింగ్ టు ద graduations mark. This arrangement is to offsetting the center of the chaser as required for taper turning. Taper turning చేసుకోవడానికి ఈ అప్సెట్టింగ్ మెథడ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత పర్పస్ ఆఫ్ ద టైల్ స్టాక్. టైల్ స్టాక్ యొక్క పర్పస్ ఏంటి? పర్పస్ అంటే అర్థమైంది? ఉపయోగం. యూస్ టు అకామిడేట్ ద డెడ్ సెంటర్ టు సపోర్ట్ లెంగ్తీ వర్క్ టు క్యారీ అవుట్ ద ఆపరేషన్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టు అకామిడేట్ ద డెడ్ సెంటర్. టైల్ స్టాక్లో ఉన్నటువంటి సెంటర్ని ఏమంటారు? డెడ్ సెంటర్. సో ఇది మనకు డెడ్ సెంటర్. ఈ సెంటర్ మనము డెడ్ సెంటర్. ఈ సెంటర్ మనము మన బీరువాలో ఉన్నాయి సింకున్నాయి, వాటిను డెడ్ సెంటర్ అనమాట. సో ఇది టు అకామిడేట్ ద డెడ్ సెంటర్ టు సపోర్ట్ లెంగ్తీ వర్క్ టు క్యారీ అవుట్ ద ఆపరేషన్స్. ఇప్పుడు చెక్కులో పొడుగు జాబ్స్ చేయాలంటే దాదాపు 1 మీటర్ ఉన్నటువంటి, లేకపోతే 1/2 మీటర్ అనుకోండి, దాన్ని టర్నింగ్ చేయాలి. చెక్కులో ఎక్కువగా బిగిస్తాం. బిగించిన తర్వాత కొద్దిగా స్పీడ్ వేసినామంటే ఇది ఇచ్చితో తిరుగుతుంది, అంతే కదా.
అదే ఇక్కడ సపోర్ట్ చేస్తే మర్యాదగా ఇది ఎట్లా తిరుగుతుంది, ఇది అట్లా తిరుగుతుంది కదా. దీన్ని పట్టుకునే ఉంది ఇక్కడ సెంటర్లో, ఇది ఎట్లా తిరుగుతుంది, ఇది ఎట్లా ఇక్కడ సపోర్ట్ లేదంటే కొట్టేస్తారు. ఫస్ట్ చిన్నగా ఇట్లా వేసి మళ్ళీ ఎట్లా తిరుగుతుంది వచ్చి కొట్టాలి కదా. సో అందుకని చెప్పేసి ఇక్కడ సపోర్ట్ చేయడానికి ఈ డెడ్ సెంటర్ను ఉపయోగిస్తారు. అది ఒక యూస్, అదొక పర్పస్. తర్వాత టు హోల్డ్ కటింగ్ టూల్స్ లైక్ డ్రిల్స్, రీమర్స్, డ్రిల్ సెట్స్ ప్రొవైడెడ్ విత్ టేపర్ షాంక్. టేపర్ షాంక్ కలిగినటువంటి డ్రిల్ బిట్స్ని కానీ, డ్రిల్ చెక్కులు కానీ, రీమర్స్ని కానీ ఈ టైల్ స్టాక్లో సెట్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ ఫిగర్లు చూపిస్తానంటే ఈ టైల్ స్టాక్ ఇది డ్రిల్ చెక్ పెట్టాను ఇక్కడ. ఇక్కడ డ్రిల్లింగ్ వేసుకోవడానికి ఇంకా ఉపయోగపడుతుంది. దీన్ని తిప్పడం ద్వారా డ్రిల్లింగ్ పడతా ఉంటుంది. సో ఇది సెంటర్ డ్రిల్లింగ్, ఇక్కడ ఉండే సెంటర్ చూపిస్తున్నాడు. డ్రిల్ చెక్ విత్ టేపర్ షాంక్, దీంట్లో కూడా టేపర్ షాంక్ ఉంటుంది కాబట్టి డ్రిల్ చెక్ కూడా టేపర్ షాంకే ఉంటుంది కాబట్టి దాంట్లో కూర్చుంటుంది అన్నమాట. తర్వాత టు టర్న్ ఎక్స్టర్నల్ టేపర్ బై అప్సెటింగ్ ద బాడీ ఆఫ్ ద టైల్ స్టాక్ విత్ రెస్పెక్ట్ టు ద బేస్. ఇక్కడ టేపర్ టర్నింగ్ చూపిస్తున్నాడు. ఇక్కడ ఇది ఈ గమనించండి, ఇది సెంటర్ లైన్, సెంటర్ యాక్సిస్. ఇక్కడ లేదు టైల్ స్టాక్ను పక్కకు జరిగినాడు. సో ఇక్కడ నుంచి ఇక్కడికి జరిగింది సెంటర్. జరిగిందా అంటే మన వైపు వచ్చింది, మన వైపు వచ్చింది. అప్పుడేమవుతుంది, మెడల్ ఎక్కువ కట్ అవుతుంది. ఇటు పక్క మెడల్ ఎక్కువ కట్ అవుతుంది, ఇక్కడికి వచ్చేసరికి మెడల్ తక్కువ అవుతుంది. అంటే ఇక్కడ బిగ్ డయామీటర్ ఉంటుంది, ఇక్కడ స్మాల్ డయామీటర్. అది ఎంతలో కట్ అవుతుంది, ఇక్కడ దాకానే కట్ అవుతుంది, ఈ పక్కంతా కట్ అవుతుంది. ఎందుకంటే టేపర్ అప్సెట్ చేసినారు కదా. సో ఇక్కడనే కట్ అయ్యి ఇట్లా బయటకు వచ్చేస్తుంది కట్టి. అప్పుడు ఇటు ఇట్లా వచ్చినప్పుడు ఇక్కడ టేపర్ అనేది ఏర్పడుతుంది. సో అట్లా ఇట్లా చిన్న చిన్న టేపర్లు చేసుకోవడానికి ఈ టైల్ స్టాక్ను అప్సెట్ చేసుకోవడం వల్ల ఉపయోగపడుతుంది. అర్థమైందా టైల్ స్టాక్? దీంట్లో ఏమైనా డౌట్లు ఉన్నాయా? తర్వాత క్లాస్ మనకు ఫీడింగ్ అండ్ థ్రెడ్ కటింగ్ మెకానిజం. ఇది ఫీడింగ్ థ్రెడ్ కటింగ్ మెకానిజం అనమాట. సో ఈ క్లాస్ మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాము. ఇది సో ఇప్పుడు మనము ఈ క్లాస్లో ఏమైనా డౌట్ ఉందా? సో ఈ టైల్ స్టాక్లో మనకు రెండు మెయిన్ పార్ట్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బేస్, ఒకటి వచ్చేసి బాడీ. ఈ బాడీలోనే కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఇది స్పిండిల్ కీ ఉంటుంది, కీ వేవ్ ఉంటుంది, దీనిలో మోస్ట్ టేపర్ ఉంటుంది. ఈ టేపర్లో సెంటర్లో బిగించుకోవచ్చు. అట్లనే టైల్ స్టాక్లను, టైల్ స్టాక్లో డ్రిల్ చెక్లను, టేపర్ షాంక్ కలిగినటువంటి డ్రిల్ బిట్లను, రీమర్లను సెట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అట్లనే టేపర్ టర్నింగ్ చేసుకోవడానికి కూడా డ్రిల్ చెక్ అనేది ఉపయోగపడుతుంది. అర్థమైంది కదా? ఓకే, థ్యాంక్ యూ.